సముద్రం దాటడానికి కొన్ని లక్షల మంది వానరులు వచ్చి ఉత్తర తీరంలో ఉండిపోయారమ్మా, 100 యోజనములు దాటలేక నేను దూకి వచ్చి నీ దర్శనం చేశానమ్మా అన్నావు కదా. రేపు రావణ సంహారం చేయడానికి రామరావణ యుద్ధ ప్రయత్నంలో సముద్రం దాటి రాగలిగిన వానరులు అందరూ ఉన్నారు, అంతమంది లేనప్పుడు రావణ సంహారం ఎలా కుదురుతుందని అడిగితే ఇంకొకడైతే ఏమంటాడు, తనని పొగిడింది కాబట్టి అవునమ్మా నిజమే, నేనంటే వచ్చారు కానీ వాళ్ళు ఏమొస్తారమ్మా చూద్దాం, నేను తప్పకుండా ట్రై చేస్తాను. అలా మాట్లాడడం తన అహంకారానికి పనికొస్తుందేమో. అవతల తల్లి బెంగ పెట్టుకునే కూర్చుంది. ఇప్పుడు నీ అతిశయం గొప్పది కాదు, నిన్ను తక్కువ చేసుకున్నా ఒకళ్ళు బతకడం గొప్ప, 10 మందిని బతికించడం గొప్ప. తాను వంగడం తక్కువ కాదు, కొట్టవలసిన ధనస్సు వంగుతుంది, నేను వంగనన్న ధనస్సు కొట్టలేదు. కాబట్టి జీవితంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే వినయం గొప్ప. హనుమ యొక్క వినయాన్ని సుందరకాండలో పరిశీలిస్తే అంత వంగి కూడా సీతమ్మ తల్లిని మళ్లీ తాను రామచంద్రమూర్తితో కలిసి వచ్చేంత వరకు బ్రతికించడానికి తన మాట ఆధారం కావాలని తనని తాను అంత తక్కువ చేసుకుని వినయంతో నిలబడినటువంటి హనుమ మన జీవితాల్లో ఆదర్శంగా నిలబడిన నాడు మనం 10 మంది ముందు అతిశయంతో బతకడం కన్నా 10 మందిని బతికించడానికి ఎంత కిందకి వెళ్ళడానికైనా సిద్ధపడతాం. అది జాతి యందు ఉన్నటువంటి సంస్కారం.